హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో చికెన్తో ఫ్రై, కర్రీ ఇలాగ ఈ విధంగానే తిని బోర్గా అనిపిస్తుందో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెక్క నిమ్మరసం వేసుకొని చికెన్కి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కొంచెం హై మంట మీద ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ వాటర్ అంతా రెడ్యూస్ దాకా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం వాటర్ అంతా రెడ్యూస్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ అంతా రెడ్యూస్ అయ్యి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి. మొత్తం వాటర్ అంతా రెడ్యూస్ అయిపోయి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ 2 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఫ్రై అవ్వనండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది రైస్, రోటీ, చపాతీల్లో కూడా చాలా బాగుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ పెప్పర్ చికెన్ రెడీ అండి. ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది. రసంతో కూడా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.